నిర్వాసితులు కోల్పోయింది ఆస్తులు తమ ఇండ్లే కాదు, తమ గుర్తింపు, తమ సంస్కృతి, తమ బతుకు తెరువులు. దానికి భరోసా ఇవ్వలేని ప్రభుత్వాలు ఎందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాయి? ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు బీఆర్ఎస్ గవర్నమెంట్లో ప్రతి ఒక్కరు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఏం తప్పులు చేసిండ్రు, రైతులు ఎట్లా నష్టపోయినరు అనేది మాట్లాడుతూ ఉన్నారు. మీరు మొత్తంగా చూస్తే కూడా మేధావులైనా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా లేకపోతే ప్రతిపక్షాలైనా ఎప్పుడు మాట్లాడేది ఒకటే మాట ఏంటంటే ఎస్టిమేషన్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఓవర్ ద టైమ్ ఇట్ హ్యాస్ బీన్ ఎక్సెస్డ్. ఏదో 30,000 కోట్లు 20,000 కోట్లు అని చెప్పి మొదలు చెప్పిండ్రు. దాని తర్వాత దాన్ని 50,000 కోట్లు అన్నారు, దాని తర్వాత 1,00,000 కోట్లు అన్నారు అని చెప్పి ఎప్పుడు ఎస్టిమేషన్ మీదనే మాట్లాడతారు అందరు. మరి ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన అయినా మొత్తం టోటల్గా ఈ ఎస్టిమేషన్ పక్క పెడితే అసలు ఆ ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత ఎంతమంది రైతులు దాని ద్వారా విక్టిమ్స్ అయినరు, ఎంతమంది భూములు ఇండ్లు కోల్పోయినరు, అసలు వాళ్ళ పరిస్థితి ఏంది? బీఆర్ఎస్ గవర్నమెంట్కి సంబంధించిన ఆ లోపాలు మొత్తం 10 సంవత్సరాలు అన్నీ మాట్లాడుకున్న తర్వాత ఈ కాంగ్రెస్ కానీ వేరే ఇతర ఏ పార్టీలైనా కానీ ఎన్నికలు ఎదుర్కొనే ముందు ప్రతి ఊర్లలో మండలాలలో పోయి సభలు పెట్టిండ్రు, ప్రజల దగ్గరికి పోయిండ్రు, ఇదే విషయాలని చెప్పిండ్రు. కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం అయినా ఆ పోటీపడ్డ బీజేపీ అయినా ఎక్కడ కూడా మేనిఫెస్టోలో ఇప్పుడు మీరు కాళేశ్వరము ఈ ప్రాజెక్టుల గురించి తీసినప్పుడల్లా వెంటనే గుర్తుకొచ్చేది, అందరు మాట్లాడేది ఆ ఎక్సెస్ అమౌంట్ ఎందుకు వచ్చింది, ఆ ఎస్టిమేషన్ అనేది ఎందుకు ఇంక్రీజ్ అయింది. కేసీఆర్ ఇది అనుకున్నాడు ఫిగర్, సమ్ ఎక్స్ అనుకున్నాడు ఫిగర్, అది వైకి 9 డిపిఆర్లు ఇదే మాట మాట్లాడతారు. కానీ మీరు మేనిఫెస్టో రూపొందించేటప్పుడు కానీ ప్రజలలో తిరిగేటప్పుడు కానీ మీ స్పృహలో లేని ఒకటే విషయం ఏంటంటే ఈ అన్ని ప్రాజెక్టుల కింద కొన్ని వేల మంది రైతుల భూములు పోయినాయి, వాళ్ళ ఈ వేల చెక్కులు అథారిటీలలో కానీ కలెక్టర్ల దగ్గర కానీ పెండింగ్లో పడి ఉన్నాయి. వాళ్ళకు సగం పరిహారాలు వచ్చిన వాళ్ళు కూడా వేల మంది అట్లనే పడి ఉన్నారు. మన ప్రభుత్వం రాగానే ఆ ఉన్న ప్రాజెక్టులు ఏవైతే కట్టబడ్డ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అది మీకు తెలుసు, మాకు తెలుసు, అది నోన్ ఫ్యాక్ట్. ఉన్న ప్రాజెక్టును మొత్తం కూలగొట్టలేము, లేకపోతే దాన్ని రివర్స్ తీసుకుపోలేము. ఈ ఒక స్పృహ జ్ఞానం అనేది వీళ్ళకి లేకుండా పోయింది. ఎందుకు ఈ ప్రాజెక్టు కట్టబడ్డదంటే సరే ఎస్టిమేషన్ ఈజ్ ఆ నోన్ టాపిక్ టు ఎవ్రీవన్, అందరికీ తెలుసు. అది కాకుండా విక్టిమ్స్ అయిన రైతులు ఎవరున్నారు, విక్టిమ్స్ అయిన మనుషులు ఎవరున్నారు, వాళ్ళ కుటుంబాలు ఎట్లా ఉన్నారు, ఉన్నారా, చచ్చిపోయినరా, లేకపోతే ఎక్కడైనా పోయి బాధితులుగా బతుకుతున్నారా, వాళ్ళ పరిహారాల చెక్ ఎక్కడ ఉన్నది, ఆ రైతులు ఆ కోల్పోయిన రైతులు నువ్వు ప్రభుత్వంగా ఒక పాలసీ కింద తీసుకొని నువ్వు ఒక ప్రాజెక్టు ప్రజలకు కావాలని నువ్వు కట్టినప్పుడు దాని బాధితులైన రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా నీదే కదా. మరి నీకు నాకు మధ్యలో ఒక కోర్టు అనేది ఎందుకు, కోర్టు అనే మధ్యవర్తి ఎందుకు నీకు నాకు మధ్యలో? టోటల్ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుందని నువ్వు పెట్టిన ప్రపోజల్కి నేను భూమి ఇచ్చిన. బీయింగ్ ఏ ఫార్మర్ ఐ హ్యావ్ కోఆపరేటెడ్ ఫర్ యువర్ పాలసీ. మీరు ప్రపోజ్ చేసిన పాలసీకి నా భూమిని నేను ఇచ్చిన, నా ఇంటిని నేను ఇచ్చిన. నువ్వు తీసుకునేటప్పుడు తీసుకున్నావు, కానీ ఎక్సెస్ కంపెన్సేషన్ కావాలన్నా నా చెక్కు కలెక్టర్ దగ్గరనో అథారిటీలో పడి ఉన్నా నేను మాత్రం కోర్టుకు పోవాలి. ఇది ఎక్కడ న్యాయం సార్? ఎక్కడ న్యాయం సార్ ఇది? నేను కొద్దిగా డైరెక్ట్ ఏం అర్థం కాని మనిషికి కూడా అర్థమయ్యే విధంగా మాట్లాడుతున్నా, ఏం టెక్నికల్ మాట్లాడతలేదు దీనిలో. ఒక్కటే ముచ్చట, నీకు నాకు మధ్యలో కోర్టు ఎందుకు? నువ్వు ఉద్యమం చేయమంటే నేను నిలబడ్డా, నువ్వు సకల జనుల సమ్మంటే నేను నిలబడ్డా. మీరు కోదండరామ్ గారు లాంటి వాళ్ళని మధ్యవర్తిగా పెట్టి జేఏసీ రూపొందించి మిలియన్ మార్చులు సమ్మెలు అంటే కూడా నేను పని వదులుకొని నిలబడ్డా. నేను నిలబడ్డందుకు నాకు ప్రతిఫలం కదా రైతుగా. నా భూమి పోతుంది, నా భూమి పోతుంది. కంపెన్సేషన్ కావాలంటే కోర్టుకో, ఎందుకంటే కోర్టు నుంచి కొట్లాడాలి. కానీ నువ్వు మాత్రం అడ్డుకోవు. అయ్యా కోర్టుకి ఎందుకు, నేను పిలిపించిన ఉద్యమానికి నువ్వు కూడా బాస్టర్గా నిలబడ్డావు, నువ్వు కూడా ఒక పిల్లర్ అయినావు, మిలియన్ మార్చుకు వచ్చినావు, సకల జనుల సమ్మెకు వచ్చినావు, అన్నిటికి వచ్చినావు. ఓ రైతు నీకోసం నేను నిలబడతా, నువ్వు కోర్టుకు పోకు అనే దమ్ము నీకుందా? లేదు. అయిపోయింది. నువ్వు 10 సంవత్సరాలు తిన్నావా తినలేదా దేవునికి ఎరక నువ్వు వెళ్ళిపోయినావు.
ఇప్పుడు వీళ్ళు వచ్చిర్రు మేనిఫెస్టోలో పెట్టలే, వీళ్ళు కనీసం మేనిఫెస్టోలో పెట్టాలి కదా. రైతులు వీళ్ళు ప్రాజెక్టుల ద్వారా విక్టిమ్స్ అయినరు, ఇన్ని వేల మంది విక్టిమ్స్ అయినరు, వాళ్ళ చెక్కులు ఇక్కడిక్కడిక్కడ పడి ఉన్నాయి, ఇన్ని చెక్కులలో ఇంత ఇంట్రెస్టులు రావాలి, వాళ్ళు మనల్ని ప్రభుత్వం మారాలని చెప్పి వాళ్ళు కూడా ఒక వర్గంగా ఈ కొత్త ప్రభుత్వం రావడానికి వాళ్ళు కూడా ఒక పిల్లర్గా నిలబడ్డారు. మొన్న మేనిఫెస్టోలో ఐటమ్ లేదు, కనీసం ప్రభుత్వం వచ్చిన తర్వాతనైనా ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, లెటస్ ఎక్స్ట్రాక్ట్ ఎ రిపోర్ట్ అని ఎవరు అడిగింది, ఎవరు మాట్లాడింది? ఇప్పటికి కూడా అదే కోర్టు కేసులు కొట్లాడాలి రైతులు. తినడానికి తిండి ఉండొచ్చు, లేకపోవచ్చు. ఇంటికి సంబంధించిన చెక్కు రానోళ్ళను కూడా నేను చూపిస్తా. ఒక 60-70 లక్షలకు నాకు చెక్కు రావాలి సార్ అని చెప్పి హైకోర్టుకు పోయి రిట్ పిటిషన్ వేసిన రైతులను నేను చూపిస్తా. ఇల్లు లేదు, మీరు మీ అవసరానికి ఆ ఇల్లు గులగొట్టిండ్రు, తీసుకుపోయి 20-25 కిలోమీటర్ల దూరంలో ఏదో గవర్నమెంట్ డబుల్ బెడ్రూమ్లను అలా పడేసారు. వాళ్ళు అక్కడ మూలుగుతా వస్తూ ఉన్నారు, ఆల్మోస్ట్ సీనియర్ సిటిజన్స్. ఇటువంటి ఎన్ని కేసులు చెప్పాలి నేను? నా నాలుక మీదనే ఒక 100 ఉన్నాయి.